సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి, మీరు బాగుండాలి. ఎందుకంటే నేను నా తండ్రి చూసేవాడిని. అంటే నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండండి, పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు. సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. సో నాకు పెటీ ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆయన, తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు. ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తే మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం. అలాగే ఇందాక మేడం మీరు మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ఏమంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం, ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ఈ 10,000 చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం, మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీనులైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి, మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే, ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.